కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ని చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో అఫిడవిట్ల గడువు ముగిసింది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఈ నెలాఖరుతో కాళేశ్వరంపై విచారణకు 100 రోజులు పూర్తి కాబోతున్నాయి. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ విచారణను నిర్వహిస్తోంది. ఇప్పటికే టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తయిపోయింది. కాళేశ్వరంపై విచారణ ఎదుర్కొంటున్న వారంతా కూడా అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాలను ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నెలాఖరు వరకు అఫిడవిట్స్ ను పరిశీలించిన తరువాత పొలిటికల్ యాంగిల్స్ లో విచారణ చేపట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ ను నోటీసులు జారీ చేసింది పవర్ కమిషన్. కాళేశ్వరం కమిషన్ సైతం కేసీఆర్ కు నోటీసులు జారీ చేస్తుందా లేదా అనేది ఉత్కంఠగా నెలకొంది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో అఫిడవిట్స్ గడువు అయితే పూర్తయింది. అయితే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అనే దానిపైన అప్డేట్స్ ను మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, అటు కేసీఆర్ కూడా నోటీసులు అందే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆయనతో పాటు మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. అయితే ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక కేసీఆర్ తో పాటు ఇంకెవరెవరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? కాళేశ్వరం పైన విచారణ తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 నెలల నుంచి కాళేశ్వరం పైన విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ప్రాజెక్టులకు సంబంధించి ఏజెన్సీ సంస్థలు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించిన అధికారులు, ఇరిగేషన్ సంబంధించిన చీఫ్ సెక్రటరీలు, అట్లనే ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఇట్లా వరుసగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కమిషన్ విచారించింది. వారందరితో నుంచి కూడా డేటా అంతా కూడా సేకరించింది. డేటా సేకరించడమే కాదు, ఇదంతా కూడా అఫిడవిట్ల రూపంలో ఈ నెల 27 తారీఖు వరకు మొత్తం అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని కూడా ఆదేశించింది. వాంగ్మూలంతో పాటు ఇండివిజువల్ గా కమిషన్ ముందు హాజరయ్యారు. హాజరైన తర్వాత మీరైతే ఇక్కడ కమిషన్ ముందు ఏమైతే చెప్పారో అదంతా కూడా అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలనేది కమిషన్ చెప్పింది. కాబట్టి ఇవాళ 27వ తారీఖు కాబట్టి ఇవాళ చివరి రోజు అఫిడవిట్ల రూపంలో ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో ఈ విచారణ ఎదుర్కొన్న వారంతా అధికారులంతా అఫిడవిట్ల రూపంలో కమిషన్ కు అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది అఫిడవిట్ల రూపంలో వారి వాంగ్మూలాలు ఇచ్చారు. ఇక ఈ నెల చివరి ఆఖరు వరకు, వచ్చే నెల మొదటి వారం వరకు ఈ అఫిడవిట్లు ఏవైతే వచ్చాయో ఈ అఫిడవిట్ల రూపంలో పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తుంది. అఫిడవిట్లను పరిశీలన చేసిన తర్వాత ఈ వారం రోజులు ఈ అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత ఎవరికి ఫర్దర్ నోటీసులు ఇవ్వాలి, ఎవరిని ఫర్దర్ విచారించాలి అనేదైతే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు దాదాపు ఇటు కాళేశ్వరం, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఈ బ్యారేజీలకు సంబంధించిన అంశంలో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరిని అధికారుల నుంచి డేటా సేకరించింది, వారి అభిప్రాయాలు కూడా సేకరించింది. అట్లనే ఎక్స్పర్ట్స్ ఇటు కోదండరాం కావచ్చు, మిగతా కాళేశ్వరం పైన ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఎవరైతే వాటి మీద అనుభవం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా డేటా సేకరించినటువంటి నేపథ్యం స్పష్టంగా ఉంది. వారి నుంచి కూడా అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రిటైర్డ్ అధికారులు, ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు ఏదైతే నిర్మించాలని గతంలో రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారో వాళ్ళ నివేదిక కూడా పరిశీలన తీసుకున్నది. తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్లు చెప్పినటువంటి అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా మేడిగడ్డ దగ్గర ఎందుకు ప్రాజెక్టు నిర్మించారనేది ప్రధానంగా ఇందులో చర్చించినటువంటి అంశం ఉంది. ఎందుకంటే గతంలో దాని మీద ఉన్నటువంటి తుమ్మిడిహట్టి దగ్గర కట్టకుండా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ నిర్మించారు. అక్కడ ఎందుకు నిర్మించాల్సిందే అనే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో డేటా